ఈరోజు మన వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా? జుట్టు పెరుగుదలకి, అలాగే ఈ రోజుల్లో ఎక్కువ సమస్య ఏంటి అంటే తెల్ల జుట్టు వచ్చేస్తుంది చిన్న వయసులోనే. సో, తెల్ల జుట్టు రాకుండా చేసే ఒక పవర్‌ఫుల్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో, ఇంక మీరేం చేయాలో తెలుసు కదా! సో, లైక్ చేసి వీడియోని ఫుల్‌గా చూస్తే గనుక మీకు అర్థమవుతది. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి. నా ఒక పర్సనల్ టిప్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నాకు హెయిర్ అనేది చాలా లాంగ్‌గా ఉంటది. మీ అందరికీ తెలుసు. సో, ఎంతో కొంత చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వకుండానే అంత లాంగ్ అయిపోతదా అని అనుకుంటారు కదా! సో, కాబట్టి ఈరోజు నా ఒక టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కువగా హెడ్ బాత్‌తో అయితే అస్సలు ఉండనండి. నేను చాలా తక్కువ. నాకు అందులోనూ ఏమవుతదంటే చిన్నప్పటి నుంచి అలవాటు వల్ల ఏమో నాకు తెలీదు గానీ హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక 2 డేస్‌కైనా కంపల్సరీగా ఆయిలింగ్ చేసుకోవాలి. లేకపోతే నాకు హెడేక్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. కాబట్టి నేను చక్కగా ఆయిలింగ్ అనేది చేసుకుంటా. సో, ఆయిలింగ్ కూడా ఎక్కువగా చూపిస్తున్నాను అనుకుంటారు కానీ నిజంగా ఆయిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ఈ యొక్క స్కాల్ప్ నెత్తి మీద ఉన్న ఒక చర్మం నుంచి జుట్టు అనేది వస్తది. కాబట్టి ఆ ఒక నెత్తి మీద ఉన్న ఒక చర్మానికి స్కాల్ప్‌కి ఒకవేళ హైడ్రేట్ లేకుండా డ్రై అయిపోయి అది అసలు హెల్తీగా లేకపోతే మనకి ఇంకా జుట్టు ఎలా పెరుగుతది? ఊడిపోవటమే జరుగుతది. కాబట్టి మనము మంచిగా హైడ్రేట్‌గా ఉండాలి అన్నా, స్కాల్ప్ అంతా హెల్తీగా ఉండాలన్నా మనం ఆయిలింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్న ఆయిలింగ్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతది. సో, ఓవర్ నైట్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే డైలీ మీన్స్ ఒక 2 డేస్‌కి ఒకసారి అలాగన్నా మీరు అప్లై చేసుకుంటే మనకి హైడ్రేట్‌గా ఉంటది. అండ్ ఒక హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఒక ఆయిల్‌లో దొరుకుతాయి కాబట్టి చక్కగా వాటికి పోషణ అందుతది. సో, ఇంక చూసేద్దామా ఒక హెయిర్ ఆయిలింగ్ ఎలాగా ఏంటి? ఏం ఆయిల్ వాడాలి? ఆయిల్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలి? ఇవన్నీ మనం చూసేద్దాము. సో, ఇంక చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ ఇక్కడ నేను ఆయిల్ తయారు చేసుకోవటానికి ముందుగా అయితే గనక కలబంద అనేది తీసుకున్నానండి. దీన్ని చక్కగా మనము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తము గ్రీన్ కలర్‌తో ఉన్న దాంతోనే మొత్తం అంతా వేసేస్తున్నాననమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో, కలబంద వల్ల మనకి ఏంటి అంటే డాండ్రఫ్ ఉన్నా కూడా మనకి పోవటానికి, ఎటువంటి డ్రై స్కాల్ప్ లేకుండా మనకి జుట్టు అనేది పెరగటానికి ఉపయోగపడుతది. అండ్ దాని తర్వాత నేను ఒక 2, 3 రెమ్మలనేవి నేను వేపాకులు తీసుకుంటున్నాననమాట. వేపాకు వల్ల ఏంటి అంటే మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తది. దాంతో పాటు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి వేపాకుకి. సో, డాండ్రఫ్ కూడా పోతది. అండ్ అలాగే గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏంటి అంటే ఆయిల్ అనేది జనరల్‌గా మనందరికీ దొరికే దాంతోనే చూపించాలనుకుని పారాషూట్ ఆయిల్‌తోనే చూపిస్తున్నాననమాట. ఇక్కడ మనం ఆయిల్ అనేది తయారు చేసుకోవటం కోసం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఒక పాన్ తీసేసుకొని అందులోకి వాటర్ తీసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది తీసుకున్నాననమాట. ఈ మెథడ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. డైరెక్ట్‌గా మనం హీట్ చేయటం వల్ల అందులో ఉండే ఇప్పుడు మనం వాడే ఒక పదార్థాల ప్రాపర్టీస్ అనేవి పోయే అవకాశం ఉంటది. సో, కాబట్టి ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది చాలా మంచిదనమాట. సో, ఈ యొక్క ఆయిల్‌లోకి నేను వేపాకులనేవి తీసుకున్నాను. మనకి మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇందులోకి ఏంటి అంటే కరివేపాకు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే కలబంద కూడా. కరివేపాకు గురించి మనం మాట్లాడుకోలేదు కదా! మనకి కొత్త జుట్టు రావటానికి, అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా ఉండటానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో మంచి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. జుట్టు అనేది ఊడిపోకుండా బలంగా ఉండటానికి, అలాగే స్కాల్ప్‌కి మంచి పోషణ అందిస్తది. చక్కగా ప్రమోట్ చేస్తది మనకి హెల్తీ హెయిర్ గ్రోత్ అనేది ఉండటానికి. సో, కాబట్టి ఇలా మనము ఒక 10-15 మినిట్స్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. మాకు తెలియట్లేదు అనుకుంటే గనక ఆయిల్ అనేది చక్కగా కలర్ చేంజ్ అయ్యింది చూసారు కదా! అప్పటి వరకు మనం చక్కగా దీన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, ఇలా మంచిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం మనకి ఆయిల్ అనేది చల్లారే వరకు దీన్ని ఇందులోనే ఆయిల్ అనేది ఈ పదార్థాలతోని ఇలా ఉంచేయాలన్నమాట. సో, దీని తర్వాత మనం ఏంటి అంటే ఏదైనా ఒక గ్లాస్ జార్ తీసేసుకొని ఇందులోకి మనము ఆయిల్ అనేది స్ట్రెయినర్ హెల్ప్‌తో ఇలాగ కలెక్ట్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది. సో, కాబట్టి మీకు కావాలంటే ఒక రోజంతా ఇలాగ ఆయిల్ అనేది ఆ పదార్థంతో లైక్
వేపాకు, కలబంద, కరివేపాకు వాటితోనే మీరు అలా ఉంచొచ్చు. లేదంటే చల్లారిన తర్వాత అయినా మీరు ఇలాగా వడకట్టేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, ఈ యొక్క ఆయిల్ అనేది చక్కగా మనం 45 డేస్ అనేది ఉపయోగపడుతూ ఉంటది. ఇలా గ్లాస్ జార్‌లో అయితే గనక ఇంకా ఎక్కువ రోజులొస్తాయి. చక్కగా మూత పెట్టేసుకొని ఎవ్రీడే వాడొచ్చు మీరు. లేదు అంటే వారానికి ఒకసారన్నా అప్లై చేయొచ్చు. చాలామంది అయితే గనక ఒక 2 డేస్‌కి ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళే వాళ్ళు ఏంటి అంటే గనక బయట వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అయితే గనక వారానికి ఒకసారి అనేది చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని ఓవర్‌నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవ్రీడే ఇంట్లో ఉండేవాళ్ళైతే గనక 2 డేస్‌కి ఒకసారన్నా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ఆయిల్ అనేది వాడటం వల్ల జుట్టుకి మంచి పోషణ అందిస్తాము. జుట్టు పెరగటానికి సహాయం చేస్తూ ఉంటది. సో, కాబట్టి ఈ యొక్క ఆయిల్‌ని ఇలా తయారు చేసి వాడటం వల్ల డాండ్రఫ్ లేకుండా, జుట్టు ఊడిపోకుండా, జుట్టు పెరుగుదలకి, తెల్ల జుట్టు రాకుండా కూడా మనకి సహాయం చేస్తూ ఉంటది. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే గనక అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నాను. సో, తలస్నానం చేసిన తర్వాత చాలామందికి జుట్టు అనేది ఆరట్లేదు. అలాగే మా జుట్టు చాలా పల్చగా ఉంది, ఒత్తుగా కనపడటానికి ఏదైనా టిప్ చెప్పండి అంటారు కదా! సో, కాబట్టి ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వాడాలి అనుకుంటే గనక ఈ యొక్క వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేస్తే ఒత్తుగా హెయిర్ అనేది కనిపిస్తది. జుట్టు కూడా ఆరటానికి ఉపయోగపడుతది. చాలా బావుంది. ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తా, చెక్‌ఔట్ చేసేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ పదార్థాలతోనే మనం ఇలాగ ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. దయచేసి ఆయిలింగ్ అంటే అస్సలు పారిపోయే వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మన జుట్టుకి మంచి పోషణ ఇచ్చేది ఆయిలింగ్ కూడా అండి. అలానే ఎవ్రీడే పెట్టుకోమని చెప్పట్లా. అట్లీస్ట్ ఒక వారానికి మీరు హెడ్ బాత్ చేసే ముందన్న దయచేసి ఇలా ఆయిలింగ్ చేసుకొని దాని తర్వాత మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తాయండి నాకు, అక్క నా జుట్టు ఊడిపోతుంది అంటూ ఉంటారు. బట్ ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఆయిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, అట్లీస్ట్ ఓవర్ నైట్ ఆయిలింగ్ అన్న చేసుకుని తర్వాత అన్న హెడ్ బాత్ చేయండి. సో, అప్పుడు హైడ్రేట్గా ఉంటుంది స్కాల్ప్ అంతా. అందులో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది, అస్సలు హైడ్రేట్గా ఉండదు. మనం ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. దాంతోపాటు స్కాల్ప్ కూడా ఇలాంటివి ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండటం వల్ల స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.